నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన సీఎం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఎన్డీఏ సర్కార్ చర్యలతో పేదరికం చాలా తగ్గిందన్న ఎంపీ పురంధేశ్వరి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహాయం అందజేస్తుందని వెల్లడి. సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్ నుంచి బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. మీకు ఇవన్నీ వస్తాయి. అలాంటి ఎమర్జెన్సీ కంటింజెన్సీ ప్లాన్ స్కీమ్ బి. స్కీమ్ బి విల్ గో టు ప్లేన్ ఏరియా సార్. మనకి రైల్వే గ్రౌండ్ ఉంది సార్. రైల్వే గ్రౌండ్ అక్కడ కూడా రెడీ చేసి ఉంచుతాం సార్. అక్కడ పెట్టుకోండి, అక్కడ పంపించండి. అది కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి. 20th టైడ్ తో మనకు తెలిసిపోతుంది సార్. దాన్ని బట్టి రిహార్సల్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది సార్. తర్వాత రెయిన్ ఫాల్ ఉందా రోజు లేదు సార్. ప్రెడిక్షన్ లేదు. వెరీ గుడ్. ఓన్లీ క్లౌడీ అన్నారు. ఈవినింగ్ కొంచెం ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్స్ గ్రేస్. అది కానీ జరిగితే సార్ మేజర్ అచీవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ కనపడేది ఇక్కడ వరకు సార్. అండ్ చెట్టు వరకు కనపడదు అంతే, అంతవరకు. తర్వాత కొంచెం ఇదవుతుంది. బట్ డ్రోన్ షాట్స్ ఫుల్ వస్తుంది సార్. ఫుల్ స్ట్రెచ్. ఇప్పుడు ఎస్పీజీ వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ వస్తున్నారు సార్. వాళ్ళతో ఏంటంటే హాఫ్ అన్ అవర్ ముందు, అంటే ప్రైమ్ మినిస్టర్ గారు రాకముందు హాఫ్ అన్ అవర్ ముందు వరకు ఈ డ్రోన్స్ విజువల్స్ కవర్ చేసేస్తాము అని మీటింగ్ అయిపోయినా డ్రోన్స్ హాఫ్ అన్ అవర్ బిఫోర్. తర్వాత 9,000 మెంబర్స్ నేవీ వాళ్ళు వస్తారు ఈ ఏరియాలో. అది జస్ట్ క్యాప్చర్ చేయడం. జాగ్రత్తగా అన్ని కూడా గ్రాండ్ ఇయర్ ఉండాలా, డిసిప్లిన్ గా ఉండాలా. మనం అనుకున్నది కరెక్ట్ గా జరగాలి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పర్యాటకం, రక్షణ రంగం, ఏరోస్పేస్, కెమికల్ తదితర పారిశ్రామిక రంగాల అభివృద్ధి ద్వారా 1.60 కోట్ల కుటుంబాలకు ఉపాధి పరంగా లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించినట్లుగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 3 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లుగా చెప్పారు. తద్వారా 1,00,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. పొగాకు రైతుల పిల్లలు ఉన్నత విద్య కోసం బోర్డు ద్వారా వడ్డీ లేని రుణాలు అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం గుంటూరులో అధికారులు, ప్రజాప్రతినిధులతో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పొగాకు బోర్డు, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డిజైన్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి టీసీ భరత్ తదితరులు పాల్గొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్, కృష్ణపట్నం పార్క్ తదితరులపై చర్చించగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాటి పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం పీయూష్ గోయల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై చర్చించినట్లుగా తెలిపారు. కృష్ణపట్నం పార్క్ పనులు వేగంగా పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నామని, వచ్చే వారంలోనే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. ఎగుమతులు, దిగుమతుల విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ప్రథమ స్థానంలో నిలిపేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని వివరించారు. గత 4 ఏళ్లలో పొగాకు రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందని, ఎగుమతులు కూడా 2 రెట్లు పెరిగాయని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అయితే ఈ ఏడాది పొగాకు అధిక ఉత్పత్తి వల్ల ధర పడిపోయి సమస్య తలెత్తిందని, అధిక సాగు నియంత్రణపై దృష్టి సారించాలని బోర్డుకు సూచించామని చెప్పారు. పొగాకు రైతుల పిల్లల ఉన్నత విద్య కోసం బోర్డు ద్వారా వడ్డీ లేని రుణాలు అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రుణాల పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడంతో పాటు రుణాల కాల పరిమితి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచుతున్నామని అన్నారు. విద్యార్థులకు జర్మనీ, జపాన్, స్పానిష్ తదితర విదేశీ భాషల్లో శిక్షణ అందజేస్తున్నట్లుగా వెల్లడించారు. From the state of Andhra Pradesh, we had wide-ranging discussions covering different sectors and how infrastructure, how tourism, how different industries in defense, aerospace, chemicals collectively can impact the state of Andhra Pradesh and lead to increased prosperity of 1.6 crore families
in Andhra Pradesh. We have had a review of the 3 industrial parks being developed jointly by the central government and the state government. The progress being made, the speed with which we can attract investments, complete the infrastructure and generate new jobs for the youth of Andhra Pradesh. The Krishnapatnam Park is making rapid progress, and very soon, as early as next week, we are hoping to open the tenders for EPC contractors for the other 2 industrial nodes. I have also reviewed the working of Tobacco Board and seen that in the last 4 years, tobacco farmers' income has doubled and exports also have gone up more than 2 times in the last 4 years. We have a problem of excess production, and I have asked the Tobacco Board to sensitize the farmers, to inform the farmers that they have to stop this excess production, because of which prices of tobacco are falling, and we may not be able to sustain these high prices unless everybody restricts the production to the approved capacity. We have also taken the decision to increase the education loan from 3 lakh to 5 lakh per student, and the period of repayment from 3 years to 5 years. I have also directed the board that our farmers' children who get admission in reputed engineering or medical colleges through competitive exam like NEET or JEE, or who get admission in reputed international universities, we may increase the loan amount and the repayment period so that we encourage our farmers' children to get high quality education. All of these loans are interest free. No interest is charged on them. ప్రజల తమపై నమ్మకంతో కేంద్రంలో 3 సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధాని మోడీ ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. 2047 నాటికి మనం వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. ప్రభుత్వ సుపరిపాలన, పేదల సంక్షేమంపై రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి మనం వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. ప్రధాని మోడీ ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకునే కార్యక్రమాలు చేపడతారని అన్నారు. గతంలో కేవలం 7 కోట్ల మంది మాత్రమే బ్యాంకింగ్ రంగానికి దగ్గరగా ఉండేవారని, ప్రస్తుతం 52 కోట్ల మందికి సేవలు అందుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల మందికి జలజీవన్ మిషన్ కింద మంచినీటి సరఫరా జరుగుతుందని, 12 కోట్ల మందికి మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామని పురంధేశ్వరి తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో అసలు అమరావతిలో ఎటువంటి పని జరగలేదు, పురోగతి లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా ఇవాళ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించడం మాత్రమే కాకుండా హడ్కో మాధ్యమంగా కూడా ఇవాళ 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమరావతికి అందించినటువంటి విషయం గుర్తు చేస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా కొత్త రైల్వే లైన్ ఒకటి ప్రతిపాదించారు. దగ్గర 2,250 కోట్ల రూపాయలతోటి అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధించడానికి ఈ రైల్వే లైన్ కూడా ప్రధాని గారు దానికి శంకుస్థాపన కూడా చేశారు. డిజిటల్ గా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేదైతే అంటామో దానికి 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది. పోలవరం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ముందుకి జరగలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ ఈ మధ్య కాలంలో 12,500 కోట్ల రూపాయలు అందించినటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి అంతా కూడా దాని మీద కేంద్రీకృతమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే 11,400 కోట్ల రూపాయల మేరకు సహకారం కూడా స్టీల్ ప్లాంట్ కి అందించినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. సౌత్ కోస్టల్ రైల్వే డివిజన్ వైజాగ్ హబ్ గా మనం దాన్ని కూడా నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యం. కూటమి అధికారంలోకి వచ్చేటప్పటికి ఆర్థిక పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు. అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ
వస్తున్నారు. ఇవాళ నిన్న మొన్న బిడ్డలకి అకౌంట్లో, తల్లుల అకౌంట్లో కూడా డబ్బులు వేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. కనుక ఇవన్నీ ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి సంకల్పం వారు చేశారో, ఆ వికసిత్ భారత్ సంకల్పం అందుకోవాలి అని అంటే, ఆ కళ సాకారం చేసుకోవాలంటే వికసిత్ రాష్ట్రాలు ఉండాలి. వికసిత్ రాష్ట్రాలు అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా దానిలో భాగం. కనుక ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వికసిత్ భారత్ ప్రస్థానంలో భాగస్వామిని చేయాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది అని మీ మాధ్యమంగా ప్రజలందరికీ తెలియజేస్తూ, అభివృద్ధిలోనే అక్షరక్రమే కాదు, అభివృద్ధిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అగ్రస్థానాన్ని అందుకుంటుంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో అవినీతి తాండవం చేసిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. అభివృద్ధి పనుల పేరుతో నాటి వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లుగా దోచుకున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో సూర్యారావుపేట ప్రాంతంలో వేసిన రహదారులు నాణ్యత లేకుండా వేశారని అన్నారు. నాసిరకం పనులు చేశారని తెలిపారు. ప్రజల కోరిక మేరకు మరలా ఆయా రహదారులను నాణ్యత ప్రమాణాలకు లోబడి టీడీపీ కూటమి ప్రభుత్వం వేస్తుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ సూర్యారావుపేట ప్రాంతంలో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 4 రహదారులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ నిల్బెండ్ల బాలస్వామితో కలిసి బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన ఏడాది టీడీపీ ప్రభుత్వ పాలనలో 240 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని చెప్పారు. ప్రజా సమస్యలపై తనకు అన్ని డివిజన్లోనూ పరిపూర్ణ అవగాహన ఉందని, ఆయా ప్రజా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. ఎన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చించైనా సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. సూర్యారావుపేటలో ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన రహదారులు రాబోయే 30-40 సంవత్సరాల వరకు చెక్కు చెదరని రీతిలో ఉంటాయని అన్నారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా రహదారులను నిర్మించినట్లుగా చెప్పారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్బెండ్ల బాలస్వామి మాట్లాడుతూ ప్రజా సమస్యలు నిరంతరం తెలుసుకుంటూ పనిచేసే ఎమ్మెల్యే బోండా ఉమ ఆధ్వర్యంలో నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు. తమ డివిజన్లోనే సుమారు 3 కోట్ల రూపాయల పైబడి వ్యయంతో ఇటీవల అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. ఏ ప్రజా సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా వెంటనే పరిష్కరిస్తున్నారని, డివిజన్ ప్రజల పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా బాలస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డి రామకృష్ణ, ఏఈ భవానీ, స్థానిక నాయకులు సైతం పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అటు రాష్ట్రంలో కానీ ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో కానీ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు అయినాక ఈ సంవత్సర కాలంలో ఇప్పటికీ 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, అన్ని డివిజన్లో సమస్యల్ని అవగాహనతో ఉన్నటువంటి మేము ఆ సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాం. ఇప్పటికీ 240 కోట్ల రూపాయలతో వర్కులు చేపించాం. సంతోషంగా ఉంది. ప్రజలు కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎవరికి చెప్పినా పట్టించుకున్నటువంటి రోడ్లన్నింటిని కూడా ఇవాళ వేగవంతంగా పూర్తవుతూ ఉన్నాయి. ఇవాళ 23వ డివిజన్లో సోదరుడు స్థానిక కార్పొరేటరు నిల్బండ్ల బాలస్వామి మరి విజ్ఞప్తి మేరకు ఇక్కడ చిలుకు దుర్గయ్య వీధి, విష్ణువర్ధనరావు వీధి, పేసుపాటి వారి వీధి, గోపరాజు రామచంద్రరావు వీధిలో సీసీ రోడ్లు 60 లక్షల రూపాయలతో పూర్తి చేసి ఇవాళ స్థానిక పెద్దలు డాక్టర్లు ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు కానీ, మరి కృష్ణమోహన్ గారు కానీ, ఇంకా అనేక మంది పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఆ రోజున వైసీపీ కాంట్రాక్టులతో కుమ్మక్కైపోయి వేసినటువంటి 4 రోజులకే బూడిదొచ్చినటువంటి సద్దులో ఇదే మీడియా సాక్షిగా ఆ రోజున ఆ నాసిరకం రోడ్లను చూపించాం. ఇవాళ నాణ్యమైనటువంటి రోడ్లు, స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్తో ఇచ్చినటువంటి ఈ రోడ్లు రాబోయే 30 సంవత్సరాల పాటు ఈ సీసీ రోడ్లు పనిచేస్తాయి బ్రహ్మాండంగా. ఇంకా ఈ డివిజన్లోనే కాదు, ఈ నియోజకవర్గంలో బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే డ్రైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ, అన్ని పనుల్ని కూడా మా దృష్టికి వచ్చినటువంటి అన్నింటిని కూడా పూర్తి చేస్తాం. స్థానిక పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఎక్కడన్నా మిగిలిపోతే ఖచ్చితంగా వాటిని టేకప్ చేసి ఎన్ని 100 కోట్లు ఖర్చైనా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తాం. మా ప్రీతమ నేత సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ గారి చేతుల మీదుగా
60 లక్షల రూపాయల రోడ్లు సీసీ రోడ్లు వేసాం. దానికి శంకుస్థాపన జరిగింది. గోపు రామచంద్రరావు వీధి, విష్ణువర్ధనరావు వీధి, చిలుకదుర్గ వీధి, పేసపట్వారి వీధి, ఈ 4 రోడ్లు 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు. మరి స్థానిక ప్రజల యొక్క అభ్యర్థన మేరకే ఇక్కడ హాస్పిటల్స్ ఏరియా కాబట్టి అంబులెన్స్ తిరుగుతాయని చెప్పి వర్షాకాలం ఇబ్బందిగా ఉందంటే ఈ 4 రోడ్లు కూడా ఎమ్మెల్యే బోండామ్మ గారు సహకారం వేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బోండామ్మ గారు మా డివిజన్లో సుమారుగా 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మా 23 డివిజన్లు ఒక్క డివిజన్లో చేయడం జరిగింది. అందుకని 23 డివిజన్ ప్రజలందరి తరపున బోండామ్మ గారికి, చంద్రబాబు గారికి, మనస్ఫూర్తిగా ఎంపీ గారికి, కేసీఆర్ చిన్ని గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, డివిజన్లో ఏ సమస్య ఉన్నా సరే తెలుగుదేశం ప్రభుత్వం మరి తల్లికి వందనం కూడా చూసాము. 67 లక్షల మందికి తల్లికి వందనం. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4, 15, 60 వేలు వేసినటువంటి సందర్భాలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేవు. కాబట్టి మరి అంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన దక్షత అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఆల్రెడీ దాసరవారి వీధి ఒకటి వేయడం జరిగింది 90 లక్షల రూపాయలతో. మరి ప్రకాశం రోడ్డు ఒకటి వేయడం జరిగింది. ఇంకా అనేక రోడ్లు వేయాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేస్తాము. 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అతిపెద్ద వినాయకుడిని దర్శించుకునేందుకు ఖైరతాబాద్ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద వినాయకుడిని చూడటానికి రాష్ట్ర నలుమూల నుంచి విజయవాడ వస్తున్నారని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ వెల్లడించారు. డుండి రాకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో పర్యావరణ హితమైన 72 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. పశ్చిమ నగరంలోని సితారా గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా డుండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట, ప్రముఖ సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. డుండి రాకేష్ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా త్వరగా పూర్తి కావాలని గణపతిని వేడుకున్నట్లుగా తెలిపారు. వినాయక చవితి పండుగ నాడు పర్యావరణ పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలను పూజించాలని అన్నారు. అందుకే పర్యావరణానికి హితకరమైన 72 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. డుండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందనలు. ఎందుకంటే చాలా ఒక మంచి విషయం. సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ 1.5 మంత్ పడుతుంది. సో అందరూ రావాలి, అందరూ సహకరించాలి. పెద్దలు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అన్ని విషయం అన్ని వినాయకుడి ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈరోజు నేను వేరే పని మీద వచ్చాను, ఈరోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడి ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఇవాళ 72 అడుగుల మట్టి వినాయకుడిని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 27వ తారీఖున ఇప్పుడు మన గణేష్ చతుర్థి ఉంటుంది. దానికి విధంగా 72 అడుగుల వినాయకుడిని పెడతాం. ఇక్కడ చాలా సెన్సేషన్గా ఉంది. సో దానికి అన్ని ప్రారంభాలు ఇవాళ ప్రారంభించారు. మంచి రోజు చూసి ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తాం. ఫ్యూచర్లో ఇట్లాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఏకేటీపీ పాఠశాల అభ్యర్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని వెల్లడించారు. ప్రణీత్ అనే విద్యార్థి 593 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించాడని, ఇలాంటి ప్రతిభావంతుల ప్రోత్సాహానికి షైనింగ్ స్టార్స్ అవార్డును ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. సత్యనారాయణపురం ఏకేటీపీ హై స్కూల్ నందు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ మరియు షూస్, బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు అందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక్కో ఇంటికి ఒక విద్యార్థికి ఈ పథకం వర్తించిందని, ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ ప్రయోజనం అందజేస్తున్నామని చెప్పారు. ఏకేటీపీ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. స్కూల్లో సీట్ కోసం రికమెండేషన్లు రావటం చూసి ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ప్రణీత్ అనే విద్యార్థి 593 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించాడని తెలిపారు. ఇలాంటి ప్రతిభావంతుల ప్రోత్సాహానికి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. తాను కూడా ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు సొంత నిధులు ఇస్తున్నానని పేర్కొన్నారు. మళ్ళీ స్కూల్స్ వేసవి సెలవుల తర్వాత ప్రారంభం అవటం, ప్రతి సంవత్సరం ఇచ్చినట్టే మీ అందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, అలాగే యూనిఫాము, అలాగే అన్నీ కూడా కిట్లు అందజేయడం జరుగుతుంది. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పిల్లలందరికీ, గత ప్రభుత్వంలో చదువుకునే పిల్లలకి ఇంటికి ఒక పిల్లవాళ్ళకే 13,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చినాక మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, అంటే మీ తమ్ముడు కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ
ఎంతమంది ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి, తల్లికి వందనం అందరికీ కూడా 13,000 రూపాయల చొప్పున మొన్ననే మీ తల్లుల ఖాతాల్లో జమ అయింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు 68 లక్షల మంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా 13,000 రూపాయల చొప్పున 10,000 కోట్ల రూపాయలు మొన్ననే జమ చేయడం జరిగింది. ఇంకా కొంత మందికి ఎవరైతే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల టెక్నికల్ మిస్టేక్స్ వల్ల రాలేదో వాళ్ళందరూ కూడా పూర్తిగా అందరికి కూడా వేయడం జరుగుతుంది. ఇవాళ ఏకేటీపీ స్కూల్ అంటే ఇందాక మన శ్రీనివాసరావు చెప్పారు, బాత్ హెచ్ఎం గారు, ఈ విజయవాడ నగరానికి ఒక వన్నె తెచ్చినటువంటి స్కూలు ఏకేటీపీ స్కూల్. బ్రహ్మాండంగా ఇక్కడ టీచర్లు, మాస్టర్సు పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ శక్తులు చూపించి వాళ్ళకి చక్కటి విద్యాబోధన ఇస్తారు. దానివల్లే ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. ఎన్డీఏ ప్రకటించిన నీట్ 2025 ఫలితాల్లో విజయవాడ ఆకాశ సంస్థ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో చరిత్ర సృష్టించారని విజయవాడ గుంటూరు ఆకాశ సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ తెలిపారు. నీట్ 2025 పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిని మరియు తల్లిదండ్రులను పేరు పేరున అభినందిస్తున్నామని అన్నారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని ఆకాశ విద్యా సంస్థ కార్యాలయంలో నీట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆకాశ సంస్థ విద్యార్థులు సెకండ్ ఇయర్ సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10 5 ర్యాంకులు సాధించామని వెల్లడించారు. 2024 కంటే మెరుగైన ర్యాంకులు అందుకున్నామని పేర్కొన్నారు. విజయవాడ బ్రాంచ్ నుంచి 62వ ర్యాంకు సాధించామని, 21 మెంబర్ స్టూడెంట్స్ గవర్నమెంట్ సీట్లు సాధించేందుకు అర్హత పొందారని చెప్పారు. ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి సహకరించిన సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, సంస్థ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. నీట్ 2025 సెలబ్రేషన్స్ ఆకాష్ ఇన్స్టిట్యూషన్ విజయవాడ నందు జరపబడుతున్నది. ఈ సంవత్సరము 2025వ సంవత్సరంలో మా యొక్క విద్యార్థులు నీట్ ఆస్పిరెంట్స్ ది బెస్ట్ ర్యాంక్ సంపాదించున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో 8 ర్యాంక్ తీసుకున్నట్లయితే 2, 3వ ర్యాంకు, 5వ ర్యాంకు, 9వ ర్యాంకు, 10వ ర్యాంకు మా విద్యార్థుల నుండి వచ్చినందుకు మేము గర్విస్తున్నాము. అంతేకాకుండా టాప్ 10లో 5 మెంబర్సే కాకుండా టాప్ 100లో తీసుకున్నట్లయితే 25 మంది స్టూడెంట్స్ టాప్ 100లో ర్యాంక్స్ వచ్చినాయి. 8 ర్యాంక్స్ ఓన్లీ. ఇది మా యొక్క విద్యా సంస్థల్లో ఉన్న అధ్యాపకులందరికీ, మా విద్యార్థులందరికీ చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. చాలా కష్టపడి ఇలాంటి కష్టమైన పేపర్లో కూడా ది బెస్ట్ ర్యాంక్ సంపాదించిన ఆకాష్ విద్యా సంస్థలందరికీ మా యొక్క సిఏబిహెచ్ సార్, రెస్పెక్టెడ్ ధీరజ్ మిశ్రా సార్కి వారి యొక్క ఆశీస్సులతోటి మా విద్యార్థులు సంపాదించిన ఈ ర్యాంకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా విజయవాడ అండ్ గుంటూరు విద్యా సంస్థల నుంచి కూడా 20 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ సీట్స్ వచ్చే విధంగా క్వాలిఫై ఉన్నారు. దాంట్లో ద బెస్ట్ ర్యాంక్ కేటగిరీ ర్యాంక్ తీసుకున్నట్లయితే 862 వచ్చినాయి. ఆ విధంగా 20 మంది స్టూడెంట్స్ కూడా వచ్చున్నారు ఇక్కడ. సో మీ అందరికీ తెలియపరుస్తుంది ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లోనే ది బెస్ట్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆకాష్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద నీట్ కోచింగ్ సెంటర్. ఈ సంవత్సరం పేపర్ చాలా టఫ్గా వచ్చింది. పోయిన సంవత్సరానికి 720కి 720 20 మంది వస్తే ఈసారి చూసుకున్నట్లయితే మీకు 675 మార్క్స్ కూడా 10th ర్యాంక్ వచ్చిందంటే ఆలోచించవచ్చును. సో ఈ సంవత్సరం నుంచి పేపర్ ఇదే విధంగా టఫ్ వస్తుంది. దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆకాష్లో వచ్చే అకాడమిక్ సపోర్ట్ని ఆఫ్లైన్లో వచ్చి బ్రాంచ్లో మా దగ్గర శిక్షణ పొందినట్లయితే మీరు కూడా మీ విద్యార్థులకి ఖచ్చితంగా ది బెస్ట్ ర్యాంక్ తోటి మీ యొక్క గోల్ని సక్సెస్ కావడానికి మా విద్యార్థులందరూ కూడా సహకరిస్తారు. విజయవాడ కానీ గుంటూరు కానీ మనం తీసుకున్నట్లయితే డే స్కాలర్స్ ఉన్నాయి. అదేవిధంగా హాస్టల్ బ్రాంచెస్ కూడా పెట్టినాము. ఇంటగ్రేటెడ్ హాస్టల్స్ ఉన్నాయి ఈ నీట్ ఆస్పిరెంట్స్ కోసం. బాయ్స్ హాస్టల్ సపరేట్గా ఉంది, గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంది. ఆ క్లాస్ రూమ్స్ కూడా అక్కడే పెట్టున్నాము. సో ఎవరైనా కానీ విద్యార్థులు మీరు కానీ
ఒక్క మార్కులు తక్కువ వచ్చి ర్యాంకు రాదని బాధపడుతూ ఉన్నట్లయితే 1 సంవత్సరం స్పెండ్ చేయండి మా దగ్గర. ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ సంపాదించే విధంగా మా అధ్యాపకులు మీకు సహకరిస్తారు. గుంటూరు ఆకాష్ బ్రాంచ్ అకాడమిక్ హెడ్ని నీట్ 2025 రిజల్ట్స్లో నిన్న విడుదల చేసిన ఫలితాలలో ఆకాష్ విద్యార్థులు మా దగ్గర మా బ్రాంచి గుంటూరు విజయవాడలో చదువుకుంటున్న విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినారు. ఆ స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మా అధ్యాపక బృందం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హార్టీ కంగ్రాట్స్ టు ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు అందరికీ తెలుసు, ఆకాష్ గత 35 సంవత్సరాలుగా నీట్ అండ్ ఐఐటి కోచింగ్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ వస్తున్నారు. దీనికి ఒకే ఒక్క రీజన్ అండి, 35 సంవత్సరాలుగా ఎన్సీఆర్టీ బేస్డ్ కోచింగ్ ఇస్తున్నాము ఆకాష్లో. ఫర్ ఎగ్జాంపుల్, మా దగ్గర ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని స్పెషల్లీ డిజైన్డ్ బుక్స్, ఎన్సీఆర్టీ మైండ్ మ్యాప్స్, నో యువర్ ఎన్సీఆర్టీ, మూమెంటమ్ బూస్టర్, ఇటువంటి స్పెషల్లీ డిజైన్డ్ బుక్స్ ద్వారా పేపరు టఫ్గా వచ్చినా కూడా స్టూడెంట్స్ భయం లేకుండా ఎగ్జామ్ రాసేటట్లుగా మేము బుక్స్ డిజైన్ చేశాము. మా కోచింగ్ ప్యాటర్న్ ఆ రకంగా ఉంటుంది. అందువలన మేము ఇంత అత్యుత్తమ ర్యాంకులు సాధించగలిగామని చెప్పడానికి వీఆర్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. సిమిలర్లీ ఈ సంవత్సరం విడుదల చేసిన ఫలితాలలో నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, మా బ్రాంచ్ లెవెల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాము. కృష్ణా డెల్టా ఆయకట్టుకు ముందుగా నీరు విడుదల చేయడం వల్ల నవంబర్ చివరి నాటికి వరి కోతలు పూర్తవుతాయని కూటమి ఎమ్మెల్యేలు తెలిపారు. సకాలంలో రైతులకు సాగునీరు విడుదల చేసి రైతాంగానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి కృష్ణా డెల్టాకు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధాప్రసాద్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావుతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సాగునీటిని విడుదల చేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణ తూర్పు, పశ్చిమ కాలువలకు నీటిని విడుదల చేశారు. తొలుత 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేసి సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదలను పెంచనున్నట్లుగా తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో 13.08 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉంది. నీటిపారుదల సలహా మండలి తీర్మానాల ప్రకారం ఖరీఫ్ కు సంబంధించి ఏడాది ముందుగానే నీటిని విడుదల చేసిందని చెప్పారు. డెల్టా రైతుల కోసం విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద నుంచి గౌరవ కలెక్టర్ గారు, అలాగే సీనియర్ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు, అలాగే గన్నవరం శాసనసభ్యులు వెంకటరావు గారు చేతుల మీదుగా ఇప్పుడే కృష్ణా డెల్టాకి నీళ్లు వదలటం అనేది స్టార్ట్ చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాని కాపాడుకుంటూ కృష్ణా డెల్టాకి సరైన సమయంలో నీళ్లు విడుదల చేయటం అనేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే కంటిన్యూగా జరుగుతుంది. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మండల బుద్ధప్రసాద్ గారు కూడా ఇక్కడ అనేక పోరాటాలు చేశారు కృష్ణా డెల్టా వాటర్ కోసం. అంటే రైతుల కోసం పోరాటాలు చేస్తేనే నీళ్లు వదిలే పరిస్థితి నుంచి రైతులు అడగకుండానే షెడ్యూల్ ప్రకారం ఏదైతే వాళ్ళ జూన్ 15వ తారీఖు ఉందో 15వ తారీఖుకి డెల్టాకి నీళ్ళు ఇవ్వటం వల్ల 7,40,000 ఎకరాల పైన ఇవాళ కృష్ణా డెల్టాలో ఉన్న రైతాంగం అంతా కూడా వాళ్ళకి ఒక పండగ, వాళ్ళకి సంతోషం. అలాగే వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం నిరంతరం కూడా వాళ్ళకి అండగా ఉంటా ఉంది. తుఫాన్లు బారిన రైతాంగం పడక ఉనిపోయి మనం నీటినిచ్చి వాళ్ళ పంటలు పండించుకునేలా చేయాలన్నది వారి యొక్క ఆశ. ఆ ఆశయానికి అనుగుణంగా ఈ రోజున నీటి విడుదల జరిగింది. ప్రత్యేకించి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ జలవనరుల శాఖ నామరూపాలు లేని పరిస్థితి కల్పించారు. ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. కనీసం మురుగు కాలువల్లోనూ, కాలువల్లోనూ తూటుకాడ, గురపటెక్క, టెక్కిస్ లాంటివి కూడా తీసిన పరిస్థితి లేదు. దానివల్ల కొద్దిపాటి వర్షాలకే రైతాంగం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే ఇరిగేషన్ మంత్రిగా శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఆయన ఎంతో దీక్షతో పనిచేస్తూ వాళ్ళ మురుగు కాలువలకి, కాలువల్లో ఉన్న ఈ తూటుకాడ, గుర్రపుటెక్క, లేకపోతే కిక్కిసా వీటిని తొలగించడానికి నిధులు మంజూరు చేసి రైతుకి ఎటువంటి నష్టం జరగకుండా ఇవాళ
కాలువలు సక్రమంగా పారే విధంగా, ఏదైనా వర్షాలు పడితే మురుగు పోయే విధంగా చర్యలు తీసుకోవటం చాలా సంతోషదగ్గ పరిణామం చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ రకంగా ఈ రోజున పనులు సాగుతున్నాయి. 10వ తారీఖే నీళ్లు ఉందామని ఉద్దేశం, కానీ రైతులు దుక్కి దున్నని పరిస్థితి, రైతులు నారుమళ్ళు పోతాకి రెడీ అవ్వలేదని చెప్పి దాన్ని 15వ తారీఖు వాయిదా వేసిన పరిస్థితి. గత ప్రభుత్వం ఖరీఫ్కి కానీ రబీకి కానీ నీళ్లు ఇస్తామో ఇవ్వమో చెప్పకుండా రైతు సోదరులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు గత పాలకుల వ్యవహారం మనం చూసిన పరిస్థితి. ఆఖరికి కనీసం గండ్లు పూడ్చడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ, లేకపోతే గట్టులు స్ట్రెంథన్ చేయడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ తీయటం కానీ, ఎంతసేపు అమ్ముకుంటాకి తవ్వి దారుణంగా తవ్విన పరిస్థితి గన్నవరం నియోజకవర్గమైనా బయటైనా. మొన్న అంబాపురం దగ్గర వరదలు రావడానికి, సింగనగర్ దగ్గర వరదలకు కూడా బుడమేరు ఫ్లడ్స్ ఈ స్థాయిలో కాకపోయినా కొంతమేరకు రావడానికి కారణం ఈ మట్టి తవ్విన పాపం. ఏలూరు కాలువ అయితే 1600 క్యూసెక్కులు తీసుకుని లోటు తీసుకునే కాలువ 1000 క్యూసెక్లో తీసుకునే పరిస్థితి. ఆ తూటికాడ అంతా తీయటం, తూటికాడ కూడా తీయటం అవ్వలేని పరిస్థితిలో మొన్న డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ రివ్యూ కమిటీలో అధికారులు అందరూ పాల్గొని రైతు సోదరులకు ఇబ్బంది కలగకుండా వదులుదామని 10వ తారీఖు దాన్ని 15వ తారీఖు పోస్ట్పోన్ చేసి వాళ్ళ పెద్దలు అవినిగడ్డ శాసనసభ్యులు మాజీ మంత్రి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా, అలాగే సెంట్రల్ శాసనసభ్యులు బోండం వేసారి చేతుల మీదుగా వాటర్ వదలడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన సీఎం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఎన్డీఏ సర్కార్ చర్యలతో పేదరికం చాలా తగ్గిందన్న ఎంపీ పురంధేశ్వరి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహాయం అందజేస్తుందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రశ్న మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.